మన ఫాలోవర్స్ అడిగిన ఇంకో క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. స్పిరిచువాలిటీ అనేది మీ ట్రేడింగ్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి అడిగారు. చాలా డిఫరెంట్గా అడిగారు. బట్ బిహైండ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది స్పిరిచువాలిటీ మీ ట్రేడింగ్లో అని. రైట్ అండి, నిజం. స్పిరిచువల్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, బుక్స్ చదవండి, స్టోరీస్ తెలుసుకోండి. సో ఎందుకు అంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో వాట్ ఎవర్ కమ్స్, లైఫ్ అయినా, బిజినెస్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, ఏవైనా కూడా వెల్ బ్యాలెన్స్డ్గా ఎమోషనల్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇది మనకి ట్రేడింగ్ చేసేవాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అయితే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 80% ట్రేడింగ్ అనేది సైకాలజీ బేస్ చేసుకొని ఉంటుంది. 20% మాత్రమే ఎగ్జిక్యూషన్ స్కిల్ అన్నమాట. సో ఎమోషనల్గా డిటాచబుల్ ఉంటూ కనెక్టింగ్లో ఉంటారు స్పిరిచువల్ పీపుల్ అనేవాళ్ళు. సో డైలీ మార్నింగ్ లెగవండి, ఒక 1 లీటర్ హాట్ వాటర్ తాగండి, ఒక 15 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి, లేదు నైట్ చేయండి పడుకునే ముందు మెడిటేషన్. మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అంటే మన మైండ్ ఫియర్తో ఉంటుంది, ప్రాఫిట్ రావాలి, లేదు ప్రాఫిట్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అనే ఒక యాంగ్జైటీలో వెళ్ళిపోతారు, యాంగ్షియస్ అయిపోతూ ఉంటారు. సో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు. స్టాప్ లాస్ పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకొని కూర్చుంటారు. మీరు ప్రాఫిట్ కాదండి, నేను ఈ లాస్కి రెడీ, ఈ లాస్కి నేను బేర్ చేయగలను రెడీగా ఉన్నప్పుడే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? లాస్ చెయ్యకుండా చూసుకోవాలి. అప్పుడు మీరు ఆబ్వియస్లీ ఆపోజిట్ సైడ్ ప్రాఫిటబుల్ సైడ్లో ఉంటారు. ఎస్, మీరు ఎమోషనల్గా వెల్ బ్యాలెన్స్డ్ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్ అండి. సో చిన్నగా స్లోగా మీ మైండ్ని కామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్ అనేది దానికి చాలా బాగా యూజ్ అవుతుంది.